తల్లికి వందనం పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12వ తారీఖు నుంచి తల్లుల ఖాతాల్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వేస్తున్నామని చెప్పి ప్రచారం బాగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ అదే నిజమైతే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమందికి వచ్చారు? మా ఇంట్లో 5 ఉన్నారండి. 4 పాపలు, 1 బాబు ఉన్నారు. 5కి వచ్చింది మాకు 65,000. ముగ్గురు ఉన్నారు, 39,000. అన్న, మీ పేరు? మంచికలపూడి అనిల్ కుమార్. అనిల్ కుమార్ గారు, ఏదైతే తల్లికి వందనం పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12వ తారీఖు నుంచి తల్లుల ఖాతాల్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వేస్తున్నామని చెప్పి ప్రచారం బాగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ అదే నిజమైతే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమందికి వచ్చాయి? నాకు 2 పిల్లలు అండి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇద్దరికి అమౌంట్ పడ్డాయి. రెండోది మా తమ్ముడు పిల్లలు, వాళ్ళిద్దరికి అమౌంట్ పడ్డాయి. కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. చంద్రబాబు గారు, లోకేష్ గారు పిల్లల గురించి, స్కూళ్ళ గురించి బాగా అభివృద్ధి చేయటానికి ఉత్సాహంతో పనిచేస్తా ఉన్నారు. బాగుంది. గతంలో చూసాం, ఏదైతే 2019 ఎలక్షన్స్ కి ముందు జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ ప్రచారం చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పి బాగా ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇంట్లో ఒక్కరికే ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి ఇప్పుడు కూడా అలానే ఏమైనా భయపడ్డారా, మళ్ళీ జగన్ లాగే చంద్రబాబు మోసం చేస్తాడేమో అని? గతంలో జగన్ గారు చేసిన వ్యాఖ్యలకి ఆయన ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తానన్నారు. వారు సతీమణి కూడా బయటకు వచ్చేసి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమౌంట్ వేస్తాం అని చెప్పేసి ప్రజల్లోకి వచ్చేసి బాగా ప్రచారం చేసుకున్నారు. కాకపోతే వాళ్ళు ఇంట్లో ఒకళ్ళకే వేసారు, చాలా ఇబ్బందులు పడ్డారు స్కూల్లో. ఇప్పుడు వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అదేం పద్ధతిగా లేదు. అయితే కూటమి ప్రభుత్వం ఒక మాట ఇచ్చిందంటే ఆ మాట కట్టుబడి ఉంటారు. ఫస్ట్ నుంచి మన చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని ఒక మాట కట్టుబడి ఉంటారు. ఇచ్చిన హామీలకి వాళ్ళు కరెక్ట్ గా నెరవేరుస్తారని గతం నుంచి ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళు అలాగే నెరవేర్చారు. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఎంతో మంది చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని కనుక గమనిస్తే ఇంట్లో ఒక్కరికే ఇస్తే మిగతా వాళ్ళని చదివించుకోవడానికి, అంటే ఆ రోజుల్లో మీకు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు, లేదంటే వాళ్ళని చదివించుకోవడానికి మీకు సంవత్సరానికి ఎంత ఖర్చు అయ్యేది? అటు ఇటుగా సంవత్సరానికి పిల్లలకి ఒక్కొక్కరికి దగ్గరగా 15,000 20,000 ఖర్చు అవుతా ఉంటదండి. ఒక్కొక్క క్లాసుని బట్టి ఒక్కొక్క రేటు ఉంది. చాలా ఇబ్బందులు పడ్డాం. వాళ్ళ స్కూల్ యూనిఫామే కానివ్వండి, స్కూల్ బుక్సే కానివ్వండి, సంవత్సరానికి వచ్చి 20,000 పైనే ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒకరికే ఇచ్చి మిగతా వాళ్ళకి మన అమౌంట్ మన జేబులో వేసుకోవడానికి మేము చాలా ఇబ్బందులు పడ్డాము. అప్పుల పాలు కూడా అయ్యాం. మీరు ఒక నెలవారీ మొత్తం ఖర్చు, ఒక నెలవారీ అంతా కష్టపడితే మీరు ఎంత సంపాదించుకునే వాళ్ళు, దాంట్లో ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చేది పిల్లల చదువుకి? నెలవారీగా మేమంటే రోజుకి 600-700 కూలి చేసుకుంటామండి. ఆ 600-700లో మేము పిల్లలకి ఎట్లేదన్నా కానీ రోజుకి వచ్చేసి కనీసం 300-400 ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ స్కూల్ బుక్స్ అని కానివ్వండి, ఏదన్నా కానీ వాళ్ళకి స్కూల్కి ఓపెన్ చేస్తే కనీసం ఎట్లేదన్నా కానీ ఒక టెక్స్ట్ బుక్ కొనాలన్నా కానీ వాళ్ళకి ఒక 10,000 పైసలకే అవుతుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పి ప్రధానంగా మీ ఇంట్లో 2 ఉన్నారు కాబట్టి 2కి ఇచ్చారు, మీ తమ్ముడు గారికి 2 ఉన్నారు కాబట్టి 2కి ఇచ్చారు కాబట్టి మొత్తం అంటే ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగుందండి. ఈ ప్రభుత్వం మరలా వచ్చిద్ది, బాగుంది, బాగా పనిచేస్తుంది, అన్ని బాగుండేయండి. కూటమి వచ్చి సంవత్సరం కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో కూడా ఇస్తానన్న పథకం తల్లికి వందనం ఇప్పటివరకు ఇవ్వలేదు, స్కూల్స్ ప్రారంభించారు అని అనేక రకాలుగా దీన్ని ఎన్ని రకాలుగా విమర్శించాలి, అన్ని రకాలుగా విమర్శించారు. మరి వారికి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ శవాలు ఉంటే అక్కడ రాజకీయం చేయడానికి చూస్తాడు. అంతేగాని అతనికి ఏం తెలుసు అండి? అతను ఎక్కిన సంవత్సరంన్నరకే అమౌంట్ వేసాడు, అమ్మఒడి పథకం. ఈయన ఎక్కిన సంవత్సరానికే వేసాడు, 2 సంవత్సరాలు ఎగ్గొట్టాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఎన్ని విమర్శించుకుంటే ఏమండి, వాళ్ళు చేసే పనులన్నీ ఒక్కటి నిజం లేదు, అబద్ధాలే. వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా నిజం అనేది లేదు. అన్ని వాళ్ళ శవ రాజకీయాలు చేసుకోవటానికి బాగా ఇదిలో ఉన్నారు. అక్క, మీ పేరు? నా పేరు అరుణ్ కుమారి అండి. తల్లికి వందనం పేరుతో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది
ఎంతమంది పిల్లలకి డబ్బులు వేస్తున్నామని చెప్పి ప్రచారం బాగా చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వచ్చింది? మా ఇంట్లో 5 ఉన్నారండి, 4 పాపలు ఒక బాబు ఉన్నారు. 5కి వచ్చింది మాకు. ఎంత పడ్డాయి? 65,000. అంటే ఎలా చూసుకున్నారు మీరు అవి? మాకు మెసేజ్ రాలేదండి. నాకు మామూలుగా బ్యాంక్ అకౌంట్ ఉంటే ఫోన్పేలో ఉన్నాయి. నేను అమౌంట్ చెక్ చేసుకుంటే దాంట్లో ఈ రోజు మార్నింగ్ వచ్చినట్టు చూపించింది. అంటే గతంలో, అంటే ఈ సంవత్సరం కాకుండా గత సంవత్సరాల్లో 5 పిల్లల్ని చదివించుకోవాలి అంటే దాదాపుగా మీకు ఎంత ఖర్చు అయ్యేది, లేదంటే మీకు ఎలా ఉండేది అప్పుడు? చాలా కష్టంగా ఉండేది. ఒకేసారి స్కూల్ ఓపెన్ చేసినప్పుడు 5 ఒకేసారి స్కూల్కి పంపించాలంటే వాళ్ళకి బుక్స్ కానీ బట్టలకు కానీ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అన్ని ఒకేసారి తెచ్చుకోవాలంటే మినిమం ఒక 15,000 ఖర్చు అట్ అయ్యేది. అవి ఒకేసారి అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం ఇంట్లోకి చూసుకొని మళ్ళీ డ్వాక్రాల సొందలన్నీ చూసుకొని తెచ్చుకోవాలంటే కొంచెం కష్టంగా ఉండేది. ఒక్కళ్ళని చదివించుకోవడానికి కష్టంగా ఉండేటువంటి ఈ రోజుల్లో చూస్తే మధ్య తరగతి కంటే కూడా ఇంకా తక్కువగా ఉన్నటువంటి ఈ కుటుంబంలో 5 పిల్లలను చదివించుకోవడానికి అంటే మీరు పడే కష్టాలు ఎలా ఉండేవి? అంటే మీరు ఏం పని చేసేవాళ్ళు, ఎలా కష్టపడేవాళ్ళు? మా వారు ఆటోకి వెళ్ళేవాళ్ళు అండి. ఉదయాన్నే లేసి 3 గంటలకి ఆయన ఆటోకి వెళ్తారు, సాయంత్రం నైట్ 10 అయ్యింది. నేను అంగన్వాడీలో ఆయాగా చేస్తున్నాను. ఉదయం వచ్చి మిషన్ కుట్టుకుంటాను, ఈవినింగ్ వచ్చి మళ్ళీ మిషన్ కుట్టుకుంటాను. దాంతో వచ్చినతో అడ్జస్ట్ చేసుకుంటున్నాం, కొంచెం ఒకరు జరగక ఉండలేనట్టుగా. ఏదైతే జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 5 ఒక్కరికే ఇస్తాను అని చెప్పి, అంటే ఎన్నికల ప్రచారంలో 5 ఇస్తాను అని చెప్పినా కానీ ఒక్కరికే ఇచ్చాడు కదా, అప్పుడు ఎలా ఉండేది? అంటే మిగతా 4 పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎలా చదివించుకున్నారు? వాళ్ళని చదివించుకోవడానికి కొంచెం ఇబ్బంది అయ్యేదండి. వచ్చినీటితో ఒక్కరికే వచ్చాయి కాబట్టి ఆ వచ్చినీటితో ఫస్ట్ కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత మా పిల్లలు మేము హాస్టల్లో చదివించుకుంటున్నాం. పర్ మంత్ వెళ్ళి వచ్చేటప్పుడు కానీ ఛార్జీలకు కానీ వాళ్ళకి అక్కడ కావాల్సిన మెటీరియల్స్ తీసుకోవడం కానీ సూపులకు కానీ చాలా ఇబ్బంది ఉండేది. కానీ వాళ్ళని చదివించుకోవాలి కాబట్టి కష్టమైన మా అవసరాలు తగ్గించుకొని పిల్లలకు తీసుకెళ్ళాము. ఈ రోజు 5 పడ్డాయి కదా, దాదాపుగా 12వ తారీఖు ఫండ్స్ రిలీజ్ చేస్తే మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం 18వ తారీఖు, అంటే దాదాపుగా 6 రోజుల సమయం పట్టింది మీ అకౌంట్ లో డబ్బులు పట్టడానికి. మీకు నమ్మకం ఉందా నిజంగానే 5 డబ్బులు పడతాయి, లేదంటే చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి, పడిద్దని. ఎందుకని? ఆయన చెప్పాడు. మాతో పాటు వేరే వాళ్ళకి కూడా ఇక్కడ చాలా మందికి వచ్చినాయి, మాకు కూడా పడతాయని నమ్మకంగానే ఉంది. అదే విధంగా ఈ రోజు పని చూస్తాం. అంటే ఒకళ్ళిద్దరి పరిస్థితి వేరు, 5 ఉండి చదివించుకునేటువంటి పరిస్థితి లేరు. ఒకవేళ ఒకరికి పడితే లేదంటే ఇద్దరికి పడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదంటే వాళ్ళని ఎలా చదివించుకోవాలన్న భయం కానీ లేదంటే ఆ అనుమానం కానీ ఉందా మీకు? ఉండేదండి, ఎందుకంటే సరిపోయేది కాదు, వచ్చేయి కొంచెం కష్టంగా ఉండేది. అదిగాక ఆడపిల్లలు కాబట్టి ప్రతిదీ ఖర్చు ఎక్కువగానే ఉండేది. వాళ్ళ డ్రెస్సులు కానించి చెప్పులు కానించి ప్రతిదీ మనం వాడుకునే ప్రతి వస్తువు కొంచెం ఎక్కువగానే ఉండేది. ఇప్పుడుండే జనరేషన్ లో ఏంటంటే ఒక పిల్లలకి పక్కన వాళ్ళు ఎలా ఉండారో, ఇద్దరిని పెంచుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, మనం 5 పెంచుకుంటున్నాం. ఇద్దరిని పెంచుకునే వాళ్ళు అంటే వాళ్ళకున్న దాంట్లో కొంచెం సమృద్ధిగా, మనం 5 ఒకేసారి దేవాలనే వాళ్ళకే బడ్జెట్ సరిపోయేది కాదు, కొంచెం అప్పుడు ఇబ్బందిగా అనిపించేది. కానీ ఎట్లయినా వాళ్ళతో పాటు మన పిల్లలకు కూడా కొంచెం సమృద్ధిగా ఇవ్వాలనుకునే వాళ్ళం కానీ కష్టంగా ఉండేది. ఇప్పుడు ఇవన్నీ పడ్డాయి కాబట్టి అన్ని పిల్లలకు సమృద్ధిగా తీసుకొచ్చి ఇవ్వగలం. గతంలో ఒక్క బాబుకి జగన్ డబ్బులు ఇచ్చినప్పుడు మిగతా 4 కలిపి మీకు ఎంత ఖర్చు అయ్యేది? వాళ్ళ 4 చదువుకి ఎలా ఉండేది? ఇయర్ మొత్తానికి వచ్చి 60-70 వేలు అయ్యేదండి. కనీసం ఒక్కళ్ళకంటే ఆ 15 అన్నారు, 13 పడాయి కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ లో కనీసం వాళ్ళకి నోట్ బుక్స్ వరకు వచ్చాయి. నోట్ బుక్స్ మాత్రం వచ్చాయి కాబట్టి మిగిలినవన్నీ మేము వేరే వాళ్ళకి డబ్బు తీసుకొచ్చి తర్వాత మళ్ళీ మా దగ్గర ఉన్నప్పుడు రొటేషన్ చేసుకునేవాళ్ళు. 5 ఒకేసారి అంటే ఒక పాఠశాలలో జాయిన్ చేసుకోవడానికి సరిపడా డబ్బులు 5 సంబంధించి అంటే 65,000 రూపాయలు మీ అకౌంట్ లో వేశారు కదా, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగుందండి. మాకు కావాల్సిన ఒక 20,000 ఇప్పుడు పిల్లలకి బుక్స్ కానీ వాళ్ళ మెటీరియల్స్ కానీ అంతవరకు యూజ్ చేసుకొని మిగిలిన అకౌంట్ లోనే ఉంచి మధ్యలో మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ కి అవసరం అవుతాయో వాళ్ళకి ఏం కావాల్సి వస్తే అప్పుడు తీసి వాడుకుందాం అనుకో. ఉన్న డబ్బులన్నీ కూడా ఒకేసారి పిల్లలకి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడతాయా, లేదంటే సంవత్సరం అంతా కూడా సరిపోయేలాగా ఉన్నాయి? ఒకేసారి వాడేసుకుంటే మళ్ళీ వాళ్ళకి అవసరం అన్నప్పుడు మేము వేరే వాళ్ళ కాడ తీసుకోవాల్సి వచ్చేది కాబట్టి వాళ్ళకి వచ్చిన డబ్బుల్ని మేము వాళ్ళకే పక్కన ఉంచేసి ఇయర్ మొత్తం కంటిన్యూ చేసుకుందాం అనుకుంటున్నాం. మీ కుటుంబానికి సరిపడా 5 పిల్లల్ని చదివించుకోవడానికి డబ్బులు ప్రభుత్వం ఇచ్చినందుకు లేదంటే మీకు ఎలా ఉంది? ప్రభుత్వం పైన నమ్మకం ఏంటి? మాకు ఇప్పుడు కొంచెం సంతోషంగాను, మాకు కొంచెం భారం తగ్గినట్టుగా ఉంది. ఎందుకంటే అప్పుడు చదివిస్తున్నాం కానీ ఆ టయానికి మాకు డబ్బులు అందుబాటులో ఉండేవి కాదు. ఏమైనా తీసుకెళ్లాలన్నా వాళ్ళు ఏదైనా అవసరం అని చెప్పినా కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఉన్న డబ్బులు మేము అకౌంట్ లోనే ఉంచుతాం కాబట్టి వాళ్ళు ఏదైనా కావాలని ఫోన్ చేసిన వెంటనే మేము తీసుకెళ్లి వాళ్ళకి ఇయటానికి కానీ పిల్లల్ని చదివించుకోగలుగుతాం ధైర్యంగా ఉంది. అప్పుడు లేదంటే కొంచెం చదివిద్దామా లేదని ఆలోచన ఉండేది. మామూలు సాధారణంగా మీకు రోజువారీ ఆదాయం ఎలా ఉండేది? అంటే నెల ఆదాయం ఎలా ఉండేది? పిల్లల్ని చదివించుకోవడానికి ఎంత అయ్యేది? మాకు నెల ఆదాయం వచ్చి మా వారికి నాకు కలిపి ఒక 20,000, ఆయన పొద్దుగూకులు తోలిన మేము చేసుకున్న ఒక 20,000 వచ్చాయి. వాటిలో డోగరాకి సొందనాకి ఇంటి ఖర్చులకి 16,000 అట్ట ఖర్చు అయ్యాయి. ఉండే 4,000తో పిల్లలకి చదువు కంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది, కష్టంగా కూడా ఉండేది. కానీ చదివించాలి కాబట్టి ఉన్న దాంట్లోనే చదువుకున్నాం. ఇంత సాయం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? మేము హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటాం.
ఓకే అన్న, మీ పేరు? నానిబాబు. నాన్నగారు, ఏదైతే 12వ తారీఖు తల్లికి వందనం పేరుతో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వచ్చాయి? 3 ఉన్నారు, 39,000 పడుతుంది. సరే, అంటే గతంలో ఒక్కరికే వచ్చాయి కదా, మరి మిగతా ఇద్దరిని చదివించుకోవడానికి మీరు ఏం పని చేసేవాళ్ళు? మీ రోజువారీ దినచర్య ఏంటి? రోజువారీ దినచర్య అంటే 4 రోజులు పనికి వెళ్తాం, చేసుకుంటే తింటాం, లేకపోతే లేదు. అప్పట్లో ఒక్కరికే బడి, వాళ్ళు కష్టపడి ఎట్టగొట్టే 3 బడి పంపించేవాళ్ళు. అప్పట్లో అంతగా ఇబ్బంది పడ్డం బాగా, ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఒక్కరికంటే ఎంతో కొంత డబ్బులు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మిగతా ఇద్దరిని చదివించుకోవడానికి మీకు ఎంత ఖర్చు అయ్యేది? వాటి కోసం మీరు అలా కష్టపడేవారు? ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి పుస్తకాలకు అని చెప్పేసి అని టిప్పుకి మనిషికి 1000 రూపాయల దాకా రాసేవాళ్ళు. అట 2-3 నెలలకు ఒకసారి అటెండ్ రాసేవాళ్ళు. ఉజ్జాయింపు కంటే ఒక సంవత్సరం మొత్తం మీద మీకు ఇద్దరి మీద ఎంత ఖర్చు అయ్యింది? 10,000 దాకా ఖర్చు అయ్యేది ఒక్కొక్కరికి. బాగా ఇబ్బంది పడేవాళ్ళం. సీట్లు కట్టుకుంటాను కానీ, డోకరకు కానీ, ఇంట్లో కష్టం కానీ, చేసుకుంటే తింటాం కదా, దానివల్ల బాగా ఇబ్బంది పడతాం. అంటే మీరు నెలంతా కష్టపడితే మీరు ఎంత సంపాదించగలుగుతారు? దాంట్లో పిల్లల చదువుకి ఎంత ఖర్చు అవుతుంది? నెల మొత్తం సంపాదిద్దాం వస్తుంది మాకు 15,000 వచ్చిద్దాం నా ఒక్కడ సంపాదన. 15,000 పిల్లల చదువులకి, ఇంట్లో తినడానికి బాగా అప్పులు కూడా చేశాను, బాగా ఇబ్బంది పడ్డాను. అది కరెక్టేనంటారా అండి? ఇంట్లో 3 పిల్లలు చదువుకుంటే అందరికి ఇస్తాను అని చెప్పి ఒక్కరికే ఇస్తే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి? అట్లా అలా చేయడం కరెక్టేనా? అది కరెక్ట్ కాదుగా. ఇప్పుడు 3కి ఇస్తానన్నావు, అప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. అది కరెక్ట్ కాదుగా. అప్పుడు ఒక్కరికే ఇచ్చారు, మిగతా పరిస్థితి ఏంటి? కష్టం కదా. ఇవ్వకుండా ఉంటే అసలు ఏ బాధ ఉండేది కదా, మా తెప్పలు మేము పడేవాళ్ళం. ఇస్తానని మాట తప్పినట్టేగా. మొత్తంగా అయితే 12వ తారీఖు పథకం అమలు అయింది. ఇప్పుడు 18వ తారీఖు మీకు డబ్బులు అకౌంట్లో పట్టేటువంటి పరిస్థితి. మరి 6 రోజుల గ్యాప్లో చంద్రబాబు ఏమైనా మోసం చేస్తాడేమో, లేదంటే అందరికి ఇస్తాడా, లేదా ఒక్కరికే పడతాయా, లేదంటే అప్పట్లాగా అలాంటి భయం కానీ అనుమానాలు కానీ ఉన్నాయా? ఫస్ట్లో ఆయన అంటే అటెండ్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి, ఈయన కూడా ఇక అంతే చేస్తాడేమో అని చెప్పి అనుకున్నాం. కానీ డబ్బులు మొత్తం పడ్డ తర్వాత లేదు, మోసం చేయలేదు మమ్మల్ని అనుకున్నారా? నిజంగా మీకు అనిపించిందా నిజంగా 3కి వేస్తాడు అన్నమాట ప్రకారం? అంటే కొద్దిగా నమ్మకం తక్కువగా ఉంది, ఎందుకంటే రాజధాని ఏరియాగా పనులు లేవు, బడ్జెట్ లో బడ్జెట్, అందువల్ల నమ్మకం అనిపించలేదు అంతగా. ఒక్కళ్ళకే ఎత్తాడేమో అని అనుకున్నాం అంతే. మరి ఇప్పుడు 3కి డబ్బులు పడ్డాయి కదా, మీకు ఎలా ఉంది? చాలా బాగానే ఉంది, సంతోషంగానే ఉంది. ఇంకోసారి కూడా గవర్నమెంట్ రావాలని అనుకున్నాం.